గుడ్ మార్నింగ్. ఈరోజైతే చేపల పులుసు ప్రిపేర్ చేసుకున్నా. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఫుల్ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. మార్నింగ్ నేను లెగిసేసరికి మా ఆయన అయితే బజార్కి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవైతే క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి వాటిని కొద్దిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు వాటిని అలానే ఉంచాలి. ఈ లోపల మనం కొద్దిగా చింతపండు, ఎంతైతే మనకి పులుపు అయితే తింటామో దానికి తగినట్టుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇగోండి నేనైతే తీసుకున్నాను. కొంచెం పులుపు ఎక్కువ తింటాం అనమాట. సో ఆ చింతపండు తీసి 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులు ఏమేమంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, నేనైతే కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను కలర్ కోసం. సో వాటిని గ్రైండ్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాక మనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. నేనైతే చేపల పులుసు ఈ కడాయిలో చేస్తాను. సో ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ పోసి, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది కదా, దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే అవుతుంది. సో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోను, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో వేసుకున్నాం కనుక వేసుకోను. ఆవాలు, మెంతులు కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్, ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కొంచెం కరివేపాకు. ఈ 3 కొంచెం అంటే ఎక్కువ కాదు, నార్మల్ ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని కూడా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేశాక దానికి కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఎంతసేపు అంటే మసాలా బాగా ఫ్రై అయితేనే మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ మసాలాలోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసాక కొంచెం కలిపేసి మూత పెట్టుకోవాలి. మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అడుగు అంటుకుంటే మళ్ళీ ఫ్లేవరు పోతుంది, స్మెల్ కూడా పోతుంది. సో ఎవరైతే ఎంత ఉప్పు, కారం తింటారో మీకు తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా కొలతలు అంటూ ఏం చెప్పలేను, ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్లో ఎక్కువగా కారం ఇష్టపడతారు, కొందరు మీడియం స్పైసీనెస్ ఇష్టపడతారు. సో దానికి తగినంత, మీకు తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మధ్యలో కలుపుతూ గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు, ఆ మసాలా నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. టైం ఎక్కువే పడుతుంది, ఎక్కువసేపు ఈ మసాలా ఫ్రైకే టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేయాలన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేసినా సరే మసాలా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఫైనల్గా ఆయిల్ అనేది బయటకు వచ్చేసాకే మనం పులుసు అనేది పిండుకోవాలన్నమాట. సో నేనైతే ఫ్రై చేస్తూనే ఉన్నాను, అది ఫ్రై అవుతూనే ఉంది. దెన్ ఫైనల్లీ ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. సో మన మసాలా అయితే చక్కగా కుక్ అయిపోయింది. ముందుగా నానబెట్టుకునే చింతపండు ఉంది కదా, సో దాన్ని అయితే మంచిగా దాంట్లోంచి పులుసు అంతా పిండేయాలి. ఈ కొంతమంది దీన్ని ముందుగానే పిండి వడగట్టుకొని పెట్టుకుంటారు. సో నాకు అలాగా అలవాట్లేదు. జనరల్గా నేను ఇలా డైరెక్ట్గా పిండేస్తాను. సో పిండేశాక ఎవరి కన్సిస్టెన్సీ వాళ్ళు, కొంతమంది చిక్కగా తింటారు చేపల పులుసు, కొంతమంది పలుచగా తింటారు. అండ్ పులుపు ఎక్కువ తక్కువ చూసుకొని మీకు అనుగుణంగా వేసుకోవాలి. మేమైతే కొంచెం చిక్కగానే పెడతాను, అండ్ పులుపు కూడా కొంచెం ఎక్కువగానే పెడతాను. అలా అయితే బాగా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో. సో అందుకే దెన్ ఆఫ్టర్ పులుసు బాగా మరుగుతున్నప్పుడు, ఇలా కెరులుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసి బాగా కలపడం అయితే చేయొద్దు, అలా చేయడం వల్ల ముక్కలు అయితే చెదిరిపోతాయి, ఇంకా పులుసు మొత్తం పోతుందనమాట. సో ఇలా వేశాక కొద్దిసేపు మనం అనేది లిడ్ మూత పెట్టేసి విడిచిపెట్టేయాలి. కరెక్ట్గా ఒక 5 or 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒక్కసారిగా జస్ట్ కుదుపుకుంటే మనకి అడుగు అంటడం కానీ పీస్ కదలకుండా చక్కగా ఉడుకుతుందనమాట. సో దెన్ ఆఫ్టర్ చక్కగా వేసుకొని తినేయడమే. ఈలోపు అయితే నా పులుసు రెడీ అయిపోతుంది. ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేసి చూస్తూ ఉన్నా అనమాట. ముక్కలే వేయడం అవుతుంది. ఇంకా ఈ ముక్కలు వేయడం అయిపోయాక చక్కగా పులుసు ఫ్రై అయిపోయాక చక్కగా వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని దాని మీద ఒక పీస్ పెట్టుకొని, ఇంత బాగా చెప్తుంది ఇది ఎంత తింటుందో అనుకుంటున్నారేమో, నేను అసలు నాన్ వెజే తిన్నండి బాబు, పక్కా వెజిటేరియన్ నేను.
ఇదంతా చేసేది మా బాబు కోసం, మా ఆయన కోసం. నేను చేస్తూ ఎంజాయ్ చేస్తే వాళ్ళేమో తింటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఏదైనా మనం చేసుకునేది మనం తినే కంటే మనం చేసేది ఎదుటి వాళ్ళు తిని బాగుంది అంటే ఆ కిక్కే వేరబ్బా. నిజమే కదా. సో నేనైతే పీసెస్ వేసాను. ఇలా కదపకూడదు, కదిపామంటే ముక్కలు పోతాయి. సో ఇప్పుడైతే లిడ్ పెట్టి ఒక 5 or 10 minutes, 5 minutes అవ్వదులే, ఒక 10 minutes ఎక్కువసేపు స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటేనే చక్కగా అవుతుంది. సో నావైతే చేపలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇంకొక 5 minutes అయితే లిడ్ పెట్టి వదిలేస్తాను. ఎందుకంటే ఇంకా ఆయిల్ అది బాగా తేలి ఇంకొంచెం చిక్కబడింది అనుకోండి పులుసు చాలా బాగుంటుందన్నమాట. మెయిన్ ఏ పులుసుకైనా ఎక్కువసేపు మరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఫైనల్గా పులుసు అయితే రెడీ. ఇప్పుడైతే వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టేసాక మన పండుగడికి అయితే అన్నం పెట్టేయాలి. అడిగేయాలి ఎలా ఉందా అనేసి, ఏం చెప్తాడో చూడాలి. అన్నం అయితే పెట్టేశాను. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, మన పులుసు అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పులుసునైతే కొంచెం ఒక పీస్ వేసి, ఆ పీస్ మీద కొంచెం పులుసు వేసి, ఆ తర్వాత ఇంకొంచెం పులుసు రైస్ మీద వేసి, అబ్బబ్బబ్బబ్బా ఆ ఊహే ఎంత బాగుంది కదా. ఇంకా తింటే భలే ఉంటుందండి బాబు. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక ఎలా ఉందో ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి అబ్బా. ఎందుకంటే బాగుందా బాగాలేదా నేను తెలుసుకోవాలి కదా. టేస్ట్ చెప్పినా, టేస్ట్ ఎలాగుందో? బాగానే ఉన్నది. బాగుందా?